మనం సూర్యాపేట పట్టణంలో మహావీరుడు, మన జిల్లా వాస్తవ్యుడు కల్నల్ బి సంతోష్ బాబు మహావీర్ చక్ర ఆయన యొక్క వర్ధంతిని 5వ వర్ధంతిని మనం సూర్యాపేట పట్టణ కేంద్రంలో వాళ్ళ తల్లిదండ్రులు మరియు సంతోష్ బాబు గారి సతీమణి, వాళ్ళ పిల్లలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరి సమక్షంలో మనం జరుపుకోవడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మహావీరునికి నివాళులు అర్పించుకోవడం అనేది మన బాధ్యత. మనందరికీ తెలుసు, మనం భారతదేశంలో పుట్టినము అంటే, ఈ గడ్డ మీద పుట్టినమంటే అసలు పుట్టుకనే ఒక గొప్ప పుట్టుక. అలాంటి ఈ గడ్డ మీద ఈ దేశం కోసం అతను ప్రాణత్యాగం చేయడం, అది మన జిల్లా వాస్తవుడు కావడం మనమందరం కూడా సగర్వంగా గర్వించేటువంటి విషయం. ఆయన దేశానికి తన యొక్క ప్రాణాలను త్యాగం చేసి భారతదేశ రక్షణ కోసం అసూలు బాసి ఈరోజు ఆయన ఒక మహావీరునిగా చరిత్ర పుటలోకి వెళ్ళినటువంటి సందర్భం. ఆయన యొక్క ఆత్మకి అందరం కూడా ఆయన యొక్క ఆత్మ ప్రశాంతంగా శాంతంగా ఉండే విధంగా మళ్ళీ ఆయన ఏదో ఒక రూపంలో ఈ భారతమాత గడ్డ మీద వచ్చే విధంగా దేవుడు ఆశీస్సులు కలుగజేస్తూ, ఈ యొక్క వాళ్ళ యొక్క ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులు, ఎందుకంటే అది చాలా బాధ ఉన్నప్పటికీ ఒక కొడుకుని, ఒకే ఒక కొడుకుని దేశ సేవ కోసం, దేశం యొక్క రక్షణ కోసం వాళ్ళు ఆయనని అంకితం చేసిరంటే వాళ్ళందరికీ, వాళ్ళ అమ్మ నాన్నకి పాదాభివందనం. అదేవిధంగా వాళ్ళ సతీమణి, అర్ధాంగి అన్ని వేళలో తోడుంటాడనేటువంటి నమ్మకంతో కలిసినటువంటి ఒక వ్యక్తి. ఆయన లేకున్నా ఆయన యొక్క స్మృతులతోటి ఆయన రూపంలో ఉన్నటువంటి పిల్లల్ని మళ్ళీ భారత సేవ కోసం వాళ్ళని వినియోగించుకుంటూ, ఆమె యొక్క వేదనను మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె చేసినటువంటి త్యాగం కూడా మరవరానిది. వారికి కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా యాజ్ ఏ ఎస్పీగా, ఒక పోలీస్ రక్షణాధికారిగా ఆయనకు సగర్వంగా సెల్యూట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.